ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. 100 రోజుల భగవద్గీత లైఫ్ కోచింగ్ 21వ క్లాస్కి స్వాగతం. మనం ఇంతకుముందు క్లాస్లో యొక్క నిష్కామ కర్మయోగం యొక్క శక్తి గురించి తెలుసుకున్నాం. యజ్ఞార్థమై కర్మలు చేయడం వలన వచ్చే ప్రయోజనం గురించి తెలుసుకున్నాం. భగవద్గీతలో సాధారణ కర్మను కూడా ఒక యజ్ఞ కర్మలాగా చేసే విధానము భగవంతుడు మనకు తెలియజేశాడు. మనము ఇంతకుముందే చెప్పుకున్నాం, కర్మయోగం అంటే ఒక జీవన విధానంగా మనము దాన్ని అనుసరించాలి, ఒక లైఫ్ స్టైల్గా దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. యజ్ఞార్థమై కర్మలను ఆచరించు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. యజ్ఞార్థం అంటే లోకహితం కోసం లేదా భగవంతుని యొక్క ప్రీతి కోసం ప్రతి కర్మను చేయడం అన్నమాట. అంటే మనం నిత్య జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత దాకా కూడా చేసే ప్రతి చిన్న పనిని కూడా పవిత్రీకరించి దాన్ని ఒక భగవత్ కైంకర్యములాగా మీరు స్నానం చేసుకోవచ్చు, భోజనం చేయవచ్చు, ఏది చేసినా కూడా ప్రతి కర్మను మనం శాస్త్రానుగుణంగా చేసినట్లయితే అది కూడా నేను నా కర్తవ్య నిర్వహణ కోసం నేను సిద్ధమవుతున్నాను, నేను గొప్పగా ఉత్సాహంగా పనిచేయడానికి ఈరోజు స్నానం చేసి మంచిగా భోజనం చేసి కర్మకు వెళ్తూ ఉన్నాను, కాబట్టి నన్ను నేను నిరంతరం యజ్ఞార్థం సిద్ధం చేసుకుంటూ ఉంటాను, నన్ను నేను శ్రేష్ఠునిగా ఉంచుకుంటూ శ్రేష్టమైనటువంటి కర్మ చేయడం కోసం నేను ప్రతిరోజు జీవిస్తాను అన్నటువంటి ఎరుకతో, అటువంటి పూనికతో భగవంతుడు కర్మలను చేయమంటున్నాడు. ఇలాగ కర్మలు చేస్తే అవి యజ్ఞం అయిపోతాయి. యజ్ఞం అంటే పరమ పవిత్రమైనటువంటి కార్యము, నిన్ను సమస్త పాపముల నుంచి కూడా అది రక్షిస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ ఈరోజు మనం ఈ యజ్ఞములను నిర్వహించకపోతే ఒక మనిషి తన యొక్క స్వాభావిక కర్మను యజ్ఞార్థంలాగా నిర్వహించకపోతే ఏమవుతుంది, ఈ విషయం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ 16వ శ్లోకంలో 3వ అధ్యాయం, ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపని వాడు, అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి, అట్టివాని యొక్క జీవితము వ్యర్థము. ఇక్కడ ఈ శ్లోకము దాదాపు లోకంలో ఎంతోమందికి ఒక గట్టి దెబ్బలాగా తగులుతుంది, ఒక హెచ్చరికలాగా తగులుతుంది. ఎందుకంటే లోకంలో చాలామంది తమ యొక్క జీవితాన్ని ఎలా పరమార్థత చేకూర్చుకోవాలో తెలియక, శాస్త్రం గురించి తెలియక, గురువులను ఆశ్రయించక, భగవద్గీతను సనాతన హైందవ ధర్మంలో పుట్టినటువంటి వారు కూడా భగవద్గీతలో ఏ విధంగా జీవించాలో చెప్పారు దాన్ని తెలుసుకోకుండా తనకు నచ్చిన విధంగా అనేక రకాల కర్మలు చేస్తూ అమూల్యమైనటువంటి మానవ జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటూ ఉంటారు. అలాగా వ్యర్థం చేసుకుంటూ ఉన్నటువంటి అజ్ఞానులైనటువంటి మానవులను ఉద్ధరించడం కోసం భగవంతుడు అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తున్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతీహయ అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. నేను ఒక పరంపరాగతమైనటువంటి ఒక సృష్టి చక్రమును, ఒక సైకిల్ని ఏర్పాటు చేశాను. ఈ యొక్క సృష్టి చక్రం ప్రకారం ఏం జరుగుతుందంటే, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 3వ అధ్యాయంలో 14-15 శ్లోకాలు చూడండి. భగవంతుడు అనేటువంటి నిరాకారమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం నుంచి వేదములు పుట్టాయి. ఈ వేదములలో నుంచి
ఏ కర్మలు ఎలా చెయ్యాలో అన్నటువంటి వేద విహిత కర్మలు పుట్టాయి. ఈ వేద విహిత కర్మలను మనుషులు ఆచరించడం వలన వాటిని యజ్ఞములుగా అవి మారుతాయి. ఎప్పుడైతే మనుష్యుడు భగవత్ స్వరూపమైనటువంటి వేదములో ఉన్నటువంటి విహిత కర్మలు, శాస్త్ర విహిత కర్మలను ఆచరిస్తాడో, అంటే శాస్త్రం చెప్పిన ప్రకారము పనులు చేస్తాడో, ఆ పనులన్నీ కూడా యజ్ఞం అయిపోతాయి అంటున్నాడు. మరి యజ్ఞాల వలనే వర్షాలు పడతాయి. ఈ యొక్క పంచభౌతికమైనటువంటి ప్రకృతి కూడా పరవశించిపోయి సంతసించి వర్షములు కురిపిస్తుంది. ఈ వర్షాలు అన్నాన్ని, ఆహారాన్ని సమకూరుస్తాయి. ఇక్కడ అన్నాద్భవంతి అంటే అన్నమే అని మనం అనుకోకూడదు, ఆహారం. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి అనేక రకాల ధాతువులు, పుష్పములు, ఫలములు ఇవన్నీ కూడా ఆహారం కిందికే వస్తాయి. మరి ఈ ఆహారంలో నుంచే జీవులు అభివృద్ధి చెందుతాయి. మళ్ళీ ఈ జీవులు, మానవ దేహదారులైనటువంటి జీవులు గురువును అనుసరించి శాస్త్రం తెలుసుకొని ఈ విహిత కర్మలను మళ్ళీ యజ్ఞార్థమై చేయడం వల్ల మళ్ళీ వర్షములు పడతాయి, మళ్ళీ ఆహారం సమకూరుతుంది, మళ్ళీ ఈ సైకిల్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఇలాంటి ఒక కర్మచక్రాన్ని, యజ్ఞచక్రాన్ని, ధర్మచక్రాన్ని ఈ సృష్టిలో నియమించి పెట్టాను. ఈ యొక్క కర్మచక్రం ప్రకారము ఈ సృష్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా మానవ దేవతల ప్రకృతి యొక్క పరస్పర సహకారంతో చాలా అద్భుతంగా కొనసాగుతూ సమతౌల్యంగా పోతూ ఉంటుంది. కొంతమంది ఈ యొక్క శాస్త్ర విహిత కర్మల గురించి మర్చిపోయి అసలు యజ్ఞం అంటూ ఒకటి ఉంటుంది, నేను యజ్ఞార్థమై కర్మలు చేయాలనేటువంటి విషయమే పక్కన పెట్టేసి కేవలం స్వార్థపరత్వంతో నేను మాత్రమే సంపాదించుకోవాలి అన్నటువంటి స్వార్థ బుద్ధితో ఏం చేస్తుంటారంటే, తాను చేయవలసినటువంటి ధర్మములు చేయకుండా నిరంతరము స్వార్థం కోసమే జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు, వీరి వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు అనుకుంటూ ఉంటారు మేము చాలా బాగున్నాము అనుకుంటుంటారు. కానీ వాడు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఈ సైకిల్, ఈ కార్మిక్ సైకిల్ యొక్క ధర్మచక్రంలో ఈ చక్రానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాడు. ఎవడి పని వాడు చేయకపోతే, మనం ఇంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నాం, ఒక పులి దాని పని చేయకపోయినా, ఒక ఎలుక దాని పని అది చేయకపోయినా, ఒక బ్రాహ్మణుడు తన పని తను చేయకపోయినా, ఒక ఉద్యోగి తన పని తాను చేయకపోయినా, ఒక పారిశుద్ధ్య కార్మికుడు తన పని తాను చేయకపోయినా, కేవలం తన పని తాను చేయకపోతే ఈ లోకంలో అభివృద్ధి అనేది ఉండదు, మనుగడ అనేది ఉండదు. ఎప్పుడైతే నా స్వధర్మం ప్రకారం, నా మతము లేదా నా వర్ణం ప్రకారం లేదా నా కులాచారం ప్రకారం, పెద్దలు అందించినటువంటి వృత్తి వ్యాపారాల ప్రకారం నేను స్వధర్మాన్ని ఆచరించాలి, ఇది యజ్ఞం అవుతుంది. మరి ఈ పని చేయలేదనుకోండి, ఈ ధర్మాన్ని మర్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది? లోకంలో యజ్ఞములు అనేటివి జరగవు, పవిత్ర కర్మలు అనేటివి జరగవు. ప్రతి ఒక్కళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించడం వల్ల, మనం యజ్ఞములు అంటే చెప్పుకున్నాం, 5 పంచమహాయజ్ఞములు ఉన్నాయి. ఋషుల యొక్క రుణం వల్ల మనకు ఋషి రుణం, దీని ఋషి యజ్ఞంతో పోతుంది. అంటే ఋషులు అందించారు మనకు జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి విజ్ఞాన్ని, శాస్త్రాలని, వాటిని ఉపయోగించుకుని మనం బాగుపడుతూ ఉన్నాం. మరి వారికి మనం రుణం తీర్చుకోవాలంటే మనం వారు ఇచ్చినటువంటి సద్గ్రంథాలను స్వాధ్యాయనం చేసి 10 మందికి బోధించడం ద్వారా ఋషి రుణం తీరుతుంది. ఈ విధంగా ఋషి యొక్క రుణం తీర్చడం ఋషి యజ్ఞం అంటారు. మరి నీ శరీరాన్ని ఇచ్చినటువంటి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయడం పితృయజ్ఞం. దేవతలకు మరి సమస్త ప్రకృతి, పంచభూతాలు, వర్షములు, అనేక రకాల ఔషధాలు, పండ్లు, పుష్పాలు, ఆహారాన్ని సమకూర్చినటువంటి దేవతలకి నీ లోపల ఉన్నటువంటి అనేక రకాల శక్తులు ఉన్నాయి. ఈ శక్తులకు దేవతా రూపాలే ఆ శక్తులన్నీ కూడా. మన లోపల అనేక మంది దేవతలు ఉన్నారు, ప్రతి అవయవానికి కొంతమంది దేవతలు అధిష్టానంగా ఉన్నారు. వారందరూ కూడా శక్తిని ఇవ్వడం వల్లే ఈ దేహం కదులుతూ ఉంటుంది, కర్మలు చేస్తూ ఉంటుంది. మరి ఈ దేవతలు మనకి ఎంతగానో సాయం చేస్తున్నారు. వారికి నిత్య నైవేద్యము, అర్చన చేయడం చేత దైవయజ్ఞం జరిగి వారి రుణం తీరిపోతుంది. మనము బాగుపడాలంటే, అభివృద్ధి చెందాలంటే చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి గురువుల అవసరము.
తల్లిదండ్రుల యొక్క అవసరము, స్నేహితులు బంధువుల యొక్క అవసరము, పని వాళ్ళ యొక్క అవసరము, అందరి సహాయ సహకారం చేత మనుషులు బాగుపడతారు. మరి మనుషుల యొక్క రుణం తీర్చుకోవడానికి మనుషులకు సేవ, దానము ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మనుష్య యజ్ఞం అవుతుంది. అదేవిధంగా మీరు పట్టుబట్టలు కట్టుకోవాలన్నా అనేక పట్టు పురుగులు మరణిస్తే తప్ప పట్టుబట్టలను మనం కట్టుకోలేం. మనం ఔషధం మింగాలంటే, మందులు తినాలంటే ఆ మందులు ఎన్నో జంతువులు తమ ప్రాణాలని పోగొట్టుకోకుండా ఆ మందులు తయారవవు, ఆహారం తయారవ్వదు. ఎన్నో మంది జీవులు తమను తాము అర్పించుకుని అనేక రకాల మాంసాహారాలను ఇవ్వడం వల్ల మనుషులు వాటిని తింటూ కడుపు నింపుకుంటూ ఉన్నారు. ఈ విధంగా జంతువులు, జీవరాశులు తమను తాము అర్పించుకుంటాయి కాబట్టి వాటికి కృతజ్ఞతాపూర్వకంగా వాటికి ఆహారాన్ని, రక్షణను, నీటిని ఇవ్వడము మన సహజమైనటువంటి కృతజ్ఞత. ఇవన్నీ చాయిస్ కాదండి. నేను చేస్తే చేస్తాను, లేకపోతే చేయను అన్నటువంటి చాయిస్ కాదు, మ్యాండేటరీ. ప్రతి ఒక్కరికి 5 రకాల అప్పులు ఖచ్చితంగా పుట్టుకతో పాటే వాడి అకౌంట్లో పడిపోతాయి. ఈ పంచమహాయజ్ఞాలు చేయడం వల్ల ఖచ్చితంగా ఈ పంచ రుణాలు అనేటివి తీరుతాయి. అంతేకాకుండా నువ్వు యజ్ఞార్థమై కర్తవ్య బుద్ధితో నిష్కామ కర్మయోగం చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రతిరోజు ఇంట్లో చేసే అనేక పాపాలు ఉంటాయి. వీటిని పంచశూనములో ఉంటారు. అంటే ఊడ్చేటప్పుడు కానీ, అదే ఇల్లు అలికేటప్పుడు కానీ, అదేవిధంగా వండేటప్పుడు, కాయగూరలు కోసేటప్పుడు, ఇలా అనేక రకాలుగా చిన్న చిన్న జీవరాశులు చనిపోతూ అనేక రకాల పాపములు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తెలియకుండా జరిగిపోతుంటాయి. వీటికి కూడా ఖచ్చితంగా తెలియకుండా జరిగినంత మాత్రాన ఎవరి శరీరం ద్వారా అది జరిగి ఉంటుందో వారికి ఆ పాపం చెందుతుంది. మరి ఈ పాపములన్నీ కూడా ఈ యొక్క యజ్ఞార్థ కర్మలు చేయడం వల్ల ఈ పంచశూనములు కూడా నశించిపోతాయి. ఇప్పుడు ఇంట్లో నువ్వు దోమలు చంపడానికి, చీమలు చంపడానికి అనేక రకాల కెమికల్స్ ఉపయోగిస్తూ ఉంటావు. వీటి వల్ల కూడా పాపం సంక్రమిస్తుంది. మరి నువ్వు ఎప్పుడైతే యజ్ఞార్థమై జీవిస్తుండడం వల్ల మరి నీకు ఆ పాపముల నుంచి నిష్కృతి లభిస్తుంది. వాటి పాపముల యొక్క ప్రభావం మన పైన ఉండదు. కాబట్టి మనుష్యుడు తన యొక్క స్వధర్మాన్ని సక్రమంగా ఆచరించడం వల్ల యజ్ఞం అవుతుంది. ఇలా యజ్ఞాలు మనం చేయలేదనుకోండి, పవిత్ర కర్మలు చేయకపోతే దేవతలు సంతోషించరు, వర్షాలు కురిపించరు, కరువు కాటకాలు వస్తాయి, ఆహారం వృద్ధి చెందదు, ఉత్పాతాలు జరుగుతాయి, జంతువులు నశించిపోతాయి, కొన్ని జాతులు నశించిపోతాయి, స్వార్థపరులు అయిపోతారు, దొంగలు, అరాచకం ఎక్కువైపోతుంది, మొత్తం సృష్టి మనుగడే దెబ్బతింటుంది. అంటే ఒక మనిషి తన సొంత కర్తవ్యాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో యజ్ఞార్థమై నిర్వహించడము ఇది మస్ట్ అండ్ షుడ్, అంటే ఖచ్చితంగా ఆచరించి తీరాల్సింది. దీంట్లో నుంచి మనకి ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. మరి ఎవరైతే ఇలా యజ్ఞాలు నిర్వహించకుండా సోమరిపోతుల్లాగా ఉండి తమ స్వార్థం కోసం మాత్రమే వాళ్ళు జీవిస్తారో వారు యజ్ఞ చక్రమును డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు, దీనికి ఆటంకం కలిగించిన వాళ్ళు అవుతారు. వారు మహాపాపులు అనబడతారు, వారికి మహాపాపం వంటగట్టబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మన స్వధర్మం, మన ముందరున్నటువంటి కర్తవ్యాన్ని మనం యజ్ఞార్థమై తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీని నుంచి మనం తప్పించుకోవడానికి లేదు. అదేవిధంగా యజ్ఞార్థం చేస్తే మనకు ఒక ఫలితం వస్తుంది. ఏదైనా సరే ఆ ఫలితాన్ని మనం ఏం చేయాలి, అందరికీ షేర్ చేసుకొని, అందరికీ ముందుగా దేవతలకు నివేదన చేసి, జంతువులకు ఒక ముద్ద పెట్టి, తర్వాత మనం ఆ యజ్ఞ శేషాన్నమును తింటే సర్వ ముచ్యంతే సర్వకిల్బిషై, సమస్త పాపములు అంటే గత జన్మల పాపాలు, ఇక రాబోయే జన్మల్లో అనుభవించాల్సినటువంటి పాపాలు, ఇప్పుడు వర్తమాన కాలంలో నువ్వు తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. అంటే మామూలుగా పాపం పోగొట్టుకోవడానికి ధ్యానం కానీ, తపస్సు కానీ, యజ్ఞ యాగాదులు కానీ, జపతపాదులు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక రైతుకు, ఒక సాధారణ మనిషికి ఇవన్నీ సాధ్యం కాదు. అందుకే భగవంతుడు ఎంతటి బడుగు బలహీనమైనటువంటి జీవికైనా సరే, ఎంత దిగువ స్థాయిలో ఉన్నటువంటి జీవికైనా సరే, మానవునికైనా సరే, తాను కూడా మోక్షాన్ని పొందే అమృతమయమైనటువంటి రహస్యాన్ని తెలియజేస్తున్నాడు యజ్ఞ కర్మ ద్వారా. అందుకే యజ్ఞార్థమే మనం కర్మలు నిర్వహించడమే మన జీవిత అలవాటుగా మార్చుకోవాలా, అంటే మన లైఫ్ స్టైల్గా మార్చుకోవాలా.
ఇది భగవద్గీతను మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనం ఒక గురువును ఫాలో అయితేనే ఆ గురువు చెప్పిన విధంగా నడుచుకుంటాం. మరి గురువులకే గురువు, జగద్గురువు, ప్రపంచానికి అధిష్టానమైనటువంటి భగవంతుణ్ణి ఫాలో అయితే కనుక భగవంతుడు చెప్పినటువంటి యజ్ఞకర్మలను మనం తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ యజ్ఞకర్మల యొక్క విశిష్టత ఎంత అంటే, సాక్షాత్తు భగవంతుడు కూడా తాను ఏదైనా ధర్మ సంరక్షణ చేయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక మానవుడి రూపాన్ని పొందుతాడు. శ్రీరాముడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఇలాగా ఏదో ఒక మానవ రూపాన్ని ఒక రాజుగానో ఒక రక్షకుడుగానో పుడతాడు. ఆయన భూమిపైన పుట్టినప్పుడు ఆయన కూడా తానే ఏర్పాటు చేసినటువంటి కర్మచక్రాన్ని ఎప్పటికీ కూడా దాన్ని తప్పించి ప్రవర్తించడు. నిరంతరము జాగరూకుడై, సావధానుడై ఆయన కర్మలు చేస్తూనే ఉంటాడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఓ అర్జున, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిది లేదు. అయినను నేను కర్మల యందే ప్రవర్తిల్లుచున్నాను. చూడండి, సాక్షాత్తు భగవంతుడు, ఆయనకు కావాల్సింది ఏముంటుంది? ఆయనకి దొరకంది లేదంటూ ఏముంటుంది? ఆయన మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాల్సింది ఏముంటుంది? ఆయన సమస్తము తన యందే సృష్టించుకున్నాడు. అటువంటి భగవంతుడు కూడా సదా కర్మల యందు వర్ధిల్లుతూనే ఉంటాడు. ఎందుకు భగవంతుడు కర్మల యందు వర్ధిల్లుతూ ఉంటాడు? చాలామంది భగవంతుడు జ్ఞాని కదా, మరి ఆ జ్ఞానికి, ఆత్మజ్ఞానికి ఎటువంటి కర్తవ్యము లేదు కదా అని చాలామంది అనుకుంటుంటారు. ఈ ప్రశ్నకు కూడా భగవంతుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. 17వ శ్లోకంలో సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నొందినటువంటి జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మయందే తృప్తి నొందును. అతడు ఆత్మయందే నిత్య సంతుష్టుడు కనుక అట్టివానికి ఎట్టి కర్తవ్యము ఉండదు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, జ్ఞాని, ఆత్మజ్ఞానికి సదా భగవాన్ రమణ మహర్షులు, సుఖబ్రహ్మ, ఆదిశంకరాచార్య ఇటువంటి మహాజ్ఞానులకు వారికి చేయాల్సిన కర్తవ్యమే లేదు, వాళ్ళు చేయాల్సిన పనే లేదు. నిజానికి ఎవరైతే ఈ ప్రకృతి యొక్క త్రిగుణాలను అతిక్రమించి ఉంటారో, ప్రకృతి మాయను జయించి ఆత్మజ్ఞానులై జీవిస్తూ ఉంటారో, వారు నిజానికి చేయవలసినటువంటి కర్తవ్యమే ఏదీ లేదు. మరి జ్ఞానులకే మహాజ్ఞాని జ్ఞానేశ్వరుడు అయినటువంటి భగవంతుడికి అసలు చేయాల్సిన కర్తవ్యమే లేదు. అయినా కూడా తాను పుట్టినప్పటి నుంచి కూడా అనేక రకాల, మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవితాన్ని గమనిస్తే పుట్టినప్పటి నుంచి ఆయనకు అనేక రకాల కర్మలు చేయాల్సి వచ్చింది. అనేక మంది రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అనేక మందికి రక్షణ కల్పించాల్సి వచ్చింది. రాజ్యానికి రాజుగా ఉండాల్సి వచ్చింది. అనేక మంది స్త్రీలను రక్షించాల్సి వచ్చింది. అనేక మందిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇలాగా ఒక సాధారణ మనుషుని వలె అనేక రకాల కర్మలు ఆయన తప్పకుండా చేస్తూ వచ్చాడు. ఎక్కడా కూడా, అది కూడా ఆ కర్మలు కూడా ఎలా చేస్తూ ఉన్నాడంటే, యది హ్యనం న వర్తేయం జాతు కర్మణ్య తంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపుకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించుతుంది. ఎందుకనగా మనుషులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరిస్తారు. ఉత్సీదేయురుమే లోకాన కుర్యాం కర్మ చేదహం శంకరస్య చకర్త శ్యాం ఉపహన్యామిమా ప్రజా. 24వ శ్లోకం. నేను కర్మలను ఆచరించటం మానినచో ఈ లోకములన్నీయూ నశించును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు సాంకర్యములు చెలరేగును, ప్రజా నష్టము వాటిల్లును. అప్పుడు అన్నింటికీ నేనే కారకుడినయ్యను. భగవంతుడు చెప్తున్నాడు, నాకు చేయాల్సిన కర్తవ్యమే లేదు, నేను పొందాల్సింది ఏదీ లేదు. అయినను కూడా నేను నిత్యము సావధానుడనై, జాగరూకుడనై
కర్మలు చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే మామూలుగా శ్రేష్టమైనటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళు, పుణ్యాత్ములు ఆచరించినటువంటి మార్గాన్ని మిగతా వారు కూడా అనుసరిస్తూ ఉంటారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్థదనువర్తతే. 21వ శ్లోకం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్థదనువర్తతే. శ్రేష్ఠ పురుషుని ఆచరణమునే, ప్రవర్తననే ఇతరులను అనుసరిస్తారు. అతడు నిలిపిన, ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకమంతయు పాటించెదరు. కాబట్టి మహానుభావులు, శ్రేష్ఠులు, ధర్మాత్ములు ఎవరైతే గొప్పవారు ఉంటారో వారు ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి ప్రవర్తనని, అలాంటి పనులని మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు, వారినే పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు. కాబట్టి భగవంతుడు కూడా లోకానికి నాయకుడు. ఆయన లోకంలో ఆయనంతటి మహనీయుడు లేడు. భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు. మరి ఒక గురువుకు సంబంధించిన కొంతమంది శిష్యులు ఇంకొక గురువు యొక్క పద్ధతులను పాటించరు. కానీ ఇక్కడ భగవంతుడు కాబట్టి, భగవంతుడు సమస్త లోకంలోని జనులందరికీ గురువు కాబట్టి ఆయన ఏం చేస్తాడో ఆయన యొక్క విధానాన్ని, ప్రవర్తననే మనుషులు కూడా పాటిస్తూ ఉంటారు. కాబట్టి నా ప్రవర్తననే, నన్నే లోకంలో అందరూ అనుసరిస్తుంటారు కాబట్టి నేను సదా కర్మలందు వర్తిల్లుతూ ఉంటాను. ఒకవేళ నేను సావధానునై కర్మలు చేయకపోతే కనుక లోకంలో అనేక ఘోరములు సంభవిస్తాయి, సంకరములు కలుగుతాయి, ప్రజా నష్టం వాటిల్లుతుంది, ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, లోకం మనుగడే నాశనం అయిపోతుంది. ఎలా అయిపోతుంది? ఈ విషయం మనం ఇక్కడ ఈరోజు తెలుసుకోవాల్సి వస్తుంది. భగవంతుడు కర్మలు చేయకపోయినా ఏ విధంగా ఈ యొక్క వినాశనం సంభవిస్తుంది చూడండి. శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు, శ్రీరామచంద్రుడు కావచ్చు, వీరంతా కూడా పుట్టినప్పటి నుంచి వారు శాస్త్రానుగుణంగానే నడుచుకున్నారు. ఏది కూడా వేదాన్ని తప్పించి, శాస్త్రాన్ని తప్పించి వాళ్ళు నడవలేదు. చివరికి శ్రీరామచంద్రుడు వనవాసంలో ఉన్నప్పుడు ఒక టెంపరీగా, తాత్కాలికంగా ఒక గృహాన్ని, ఒక పర్ణశాలను, ఒక గుడిసెను నిర్మించుకోవాలనుకున్నాడు. ఆయన లక్ష్మణుడికి చెప్పాడు, ఏవైతే ప్రాణాలతో లేకుండా ఎండిపోయి ఉంటాయో అటువంటి చెట్ల నుంచే కలపను తీసుకొనిరా. ప్లస్ ఇంకా ఏమంటాడంటే, నువ్వు చెట్ల నుంచి ఈ యొక్క ఆకులను తెంచేటప్పుడు వాటిని పూజించి, వాటిని అర్థించి ఆకులను తీసుకొనిరా. ఈ విధంగా తీసుకొచ్చినటువంటి వాటితో వాస్తు ప్రకారము ఈ యొక్క గృహాన్ని నిర్మించిన తర్వాత గృహ ప్రవేశం చేయడానికి ఏమేమి వస్తువులు కావాలో అవన్నీ తీసుకునిరా అని లక్ష్మణునికి చెప్తాడు. చూడండి, ఒక అడవిలో తాను ఉండటానికి తాత్కాలికంగా ఒక చిన్న గుడిసెను కట్టుకున్నా కూడా దాన్ని కూడా ప్రకృతిని గౌరవించి, వాస్తు శాస్త్రాన్ని గౌరవించి, ఆయన యజ్ఞకర్మలను గౌరవించి, వేదకర్మలను గౌరవించి, శాస్త్రోక్తంగా గృహప్రవేశం పూజలు చేసిన తర్వాతనే గృహప్రవేశాన్ని చేస్తాడు. అంటే మహాత్ములు ఏ చిన్న పని చేసినా కూడా, ఎంత చిన్న పని చేసినా కూడా అది శాస్త్రోచితంగా చేస్తాడు. ప్రమాణాన్ని నిలుపుతారు వాళ్ళు. ఎందుకంటే వారి యొక్క ప్రమాణాన్ని జనులు తీసుకొని పాటిస్తూ ఉంటారు కాబట్టి భగవంతుడు మానవ రూపాన్ని ధరించినా కూడా తాను పెట్టినటువంటి నియమానుసారంగానే తాను కూడా జీవిస్తూ, కర్మలు చేస్తూ వాటినే ప్రమాణంగా నిలుపుతూ ఉంటాడు. ఒకవేళ భగవంతుడు నేను జ్ఞాని కాబట్టి నాకు కర్మ ఏదీ లేదు, నేను మౌనంగా కూర్చుంటాను అని కూర్చున్నట్లయితే కనుక అందరూ ఏం చేస్తారంటే, ఓహో, కర్మలు చేయడం కంటే ఇలాగా ఆత్మలో రమిస్తూ మౌనంగా కూర్చోవడమే ఉత్తమమేమో, అంటే జ్ఞానయోగమే శ్రేష్టమైందేమో, మనం ఏం చేయాల్సిన అవసరం లేదేమో అనుకుంటూ కర్మలను వదిలేసి, త్యజించి ఇలాగా జ్ఞానయోగుల్లాగా నటించడం ప్రారంభిస్తారు. అంటే భగవంతుడు తాను జ్ఞానయోగిగా ఉన్నా కూడా కర్మలు చేయకుండా మౌనంగా ఉంటే కూడా అది పెద్ద గండం అయిపోతుంది లోకానికి. దాన్నే ఫాలో అయిపోతుంటారు. భగవాన్ శ్రీ రమణులు
వారు మౌనంగా ఒక చోట కూర్చొని ఉంటారు, ఒక కౌపీనం ధరించి సమస్తమును త్యజించి. నేను కూడా వారిలాగే సన్యాసిలాగా సర్వసంగ పరిత్యాగిలాగా ఉండిపోతాను అని చాలామంది సన్యాసం తీసుకోవడానికి తిరువణ్ణామలైకి చాలామంది వచ్చేస్తూ ఉంటారు. వారికి నిజానికి కుటుంబాన్ని పోషించుకోలేక, లేదంటే పని చేసుకోవడానికి ఆ సామర్థ్యం లేక, తమను తాము పోషించుకునే శక్తి కూడా లేక, వాళ్ళు తప్పించుకోవడానికి, కర్తవ్య కర్మను తప్పించుకోవడానికి చాలామంది విచక్షణ లేకుండా సన్యాసం తీసుకుంటుంటారు. ఇంకొంతమంది ఇది చాలా బాగుంది, ఇది చాలా గొప్పది అనుకొని ఏమాత్రం దాని గురించి తెలియకుండా సన్యాసులు అయిపోతూ ఉంటారు. ఏ విధంగా అయితే పులిని చూసి మేక వాతలు పెట్టుకుంటుందో ఆ విధంగా జ్ఞానాలను అనుకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడు తాను కర్మలు చేయకుండా గమ్మున ఉండటం కూడా అది సరికాదని చెప్పి సదా కర్మలను ఆచరిస్తూనే ఉంటాడు. అలా కాకుండా ఆయన ఒకవేళ ఈ యొక్క శాస్త్రవిహిత కర్మలను సరిగా చేయలేడు అనుకుందాం, ఆయన కొన్నిటిని విస్మరించాడు, కొన్నిటికి ప్రాముఖ్యతను ఇవ్వలేదు అనుకుంటే కనుక జనాలు కూడా దాన్నే ఫాలో అవుతారు. మరి శ్రీరామచంద్రుడే చేయలేదు, శ్రీకృష్ణు అంతటి వాడే ఆ కార్యాన్ని చేయలేదు కాబట్టి మనం కూడా ఈ కర్తవ్య కర్మలకు పెద్దగా మనం ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పని లేదు, అవి చేయకపోయినా నడుస్తుంది అనుకొని శాస్త్రవీతమైనటువంటి కర్మలను చేయడానికి మరి అందరూ విముఖత చూపిస్తారు. ఇలా ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటే ఏమవుతుందంటే కొన్నాళ్ళకి అనేక రకాల అజ్ఞానము పుట్టబడి ప్రతి ఒక్కళ్ళు కూడా శాస్త్రం అంటే తెలియక, సాంప్రదాయం అంటే ఏంటో తెలియక, ధర్మం అంటే ఏంటో తెలియనటువంటి స్థితికి ఇప్పుడు ఆల్రెడీ మనం అంతా వచ్చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇంట్లో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా పూజ చేయాలో, ఏ విధంగా దానం చేయాలో, ఏ విధంగా పండుగలు చేసుకోవాలో, ఏ విధంగా కర్మక్రియలు చేయాలో అవన్నీ కూడా పెద్దలు ఉండి పిల్లలకు నేర్పిస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు పెద్దవారికి తెలియడం లేదు, మరి వారికి సాంప్రదాయాలు తెలియడం లేదు, శాస్త్రకర్మలు తెలియడం లేదు, కాబట్టి పిల్లలకు ఏమీ నేర్చుకోలేకుండా పోతున్నారు. ఈ విధంగా పూర్తిగా శాస్త్రము ధర్మము దూరం అయిపోతుంది. ఎప్పుడైతే కర్తవ్యాచరణ దూరం అయిపోతుందో, శాస్త్రవిహిత కర్మల గురించి ప్రాముఖ్యతను ఇవ్వడం మానేస్తామో, ఇవన్నీ పిచ్చి సాంప్రదాయాలు, పాతకాలం ఆచారాలు అని చెప్పి మానేస్తాము, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనుషులలో ధర్మవర్తన అనేది తగ్గిపోతుంది. అంటే ధర్మానికి భయపడ్డము, ఒక పద్ధతికి భయపడ్డం అనేది లేకుండా విశృంఖలత్వం చెలరేగుతుంది. దీనివలన ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యం తాను చేయకుండా ఉండిపోతారు. ఎప్పుడు కర్తవ్యం చేయకుండా పోతారో యజ్ఞములు అనేటివి నిలిచిపోతాయి. మరి కర్తవ్య కర్మలు లేని వాడికి, ఒక మనిషికి ఒక కర్తవ్యం అంటూ, ఒక లక్ష్యం అంటూ లేదనుకోండి, వాడు చేయడానికి ఏ పని లేనప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే బద్ధకంగా భూమి మీద ఉన్నటువంటి ఆహారాన్ని హ్యాపీగా తింటూ కూర్చుంటాడు. వాడు కష్టపడటానికి ఏమాత్రము ప్రయత్నించడు. వానికి సుఖాలు కావాలా, సుఖాల కోసము ఈజీ మనీ, సులభంగా డబ్బు సంపాదించాలా, దానికోసం ధర్మాన్ని అతిక్రమించి వాడు మోసాలు చేయడము, దొంగతనాలు చేయడము, నేరాలు చేయడం ప్రారంభిస్తాడు. ఇలాగ ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ లోకంలో అరాచకము పెచ్చరిల్లిపోతుంది. స్వార్థ భూయిష్టంతో ఒకరిని ఒకరు దోచుకోవడానికి, అన్యాయాలు చేయడానికి సిద్ధమైపోతారు. ఇంకా అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. ఎలా కలుగుతాయి ప్రకృతి వైపరీత్యాలు అంటే చూడండి, ఒక బద్ధకస్తుడి వలన, ఒక స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి వలన కేవలం నా కోసమే డబ్బు సంపాదించుకోవాలి, ఎందులో బాగా డబ్బు వస్తుందో ఆ పని మాత్రమే చేయాలి అని ఈ విధంగా స్వార్థం కోసం కనుక ఆలోచిస్తే స్వధర్మాన్ని మర్చిపోయి ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు సంభవిస్తాయి అంటే చూడండి, ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణునికి పౌరోహిత్యం చేసుకోవడం, అగ్నికార్యం చేయడము, సదా వేదము నేర్పించడం, వేదం పఠించడము, ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాల్లో దేవతలకు అర్చన చేయడము, ఇది పౌరోహితుని యొక్క కర్తవ్యం. ఆయన అది చేయకుండా నాకు ఇందులో ఏం ఆదాయం లేదు, రాబడి లేదు అని అనేక రకాల వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటూ ఈ యొక్క ఆగమశాస్త్రాన్ని పక్కన పెట్టేసి దేవాలయాల ఉద్ధరణ లేకుండా పోతుంది. ఎప్పుడైతే ఒక శక్తి క్షేత్రంలో, దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి శక్తి స్వరూపమైనటువంటి దేవతా విగ్రహానికి అర్చనలు, కైంకర్యాలు జరగలేదో ఆ ఊరు మొత్తము అశుభము, ఆ యొక్క రుణాత్మకత శక్తి పెరిగిపోతుంది. ఇలాగ దేశంలో ప్రధానమైనటువంటి ఆలయాల్లో ధర్మము తప్పి కర్తవ్య యజ్ఞార్థము కాకుండా బ్రాహ్మణులు కర్తవ్య కర్మలు చేయడానికి విముఖులైతే కనుక దేవతల యొక్క శాపాలు తగులుతాయి, నెగిటివ్ ఎనర్జీ పెచ్చరిల్లిపోతుంది.
దానివలన ఆగ్రహోదగ్ధులవుతారు దేవతలంతా కూడా. పంచభూతములు ఆగ్రహిస్తాయి. అప్పుడు అనేక రకాల అంటువ్యాధులు, భూకంపాలు, ఉత్పాతాలు, తుఫాన్లు, సునామీలు, ఈ విధంగా ప్రకృతి వినాశనం సంభవిస్తుంది. కాబట్టి ఇదంతా జరగకూడదంటే భగవంతుడు తాను కూడా సాధారణ మనుష్యుని వలె శాస్త్రమును అనుసరించి ఎంత చిన్న విషయమైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆయన తన జీవితాన్ని గడిపారు. దాన్నే మనకు ప్రమాణంగా ఇచ్చారు. కాబట్టి ఎంతటి జ్ఞానులైనా సరే, ఎంతటి గొప్ప గురువులైనా సరే, ఎంతటి మహాత్ములైనా సరే, వాళ్ళు లోకహితం కోసం, జనాలను సన్మార్గంలో పెట్టడం కోసము తాము కర్మలు తమకు చేయాల్సిన అవసరం లేకపోయినా సరే ఇతరులను సన్మార్గంలో పెట్టడం కోసం కర్మలు చేస్తూ ఉంటారు. భగవాన్ శ్రీ రమణులంతటి మహాజ్ఞాని. ఆయన నిజానికి సర్వసంగ పరిత్యాగి. తన దేహంతో కూడా తనకు అవసరం లేదు. ఇది కూడా నాకు అవసరం లేదు అన్నటువంటి భావనతో ఆయన ఉంటారు. అటువంటి వ్యక్తి చేయాల్సిన కర్తవ్యమే లేదు. ఎందుకు జ్ఞానికి కర్తవ్యం ఉండదంటే, జ్ఞాని ఎవరిపైన ఆధారపడ్డు, ఎవరిపైన మమకారం ఉండదు. ఆయన ఆహారం కోసం కానీ, లేదా ఇల్లు వాకిలి కోసం కానీ, రక్షణ కోసం కానీ, ఏ ప్రకృతి జీవరాశులపైన కానీ, మనుషులపైన కానీ ఆయన ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏమి లేకపోయినా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సదా సుఖంగా ఉంటాడు. అటువంటి జ్ఞానికి, ప్రకృతిపైన ఆధారపడినటువంటి జ్ఞానికి చేయాల్సినటువంటి కర్తవ్యం ఏది కూడా ఉండదు. కానీ మిగిలిన వారికి, ఒక గృహస్థుడికి అలా కాదు. తాను తన కుటుంబాన్ని సంరక్షించుకోవాలా, ధర్మ పరిరక్షణ చేయాలా, పంచమహాయజ్ఞములు నిర్వర్తించాలా, లోకంలో ధర్మకార్యాలు, దేవాలయాలు కట్టడం, అదేవిధంగా దాన ధర్మాలు చేయడం, సన్యాసులను పోషించడం, అనేక ధర్మకార్యాలు చేయడం, ఇవన్నీ చేయాలా. అతనికంటూ ఒక లక్ష్యం ఉంటుంది. వాడు తనకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా ప్రకృతి నుంచి స్వీకరిస్తూ ఉంటాడు. నువ్వు ప్రకృతి పైన, ఇతర మనుషులపైన, ఈ పంచ రుణములపైన, ఋషులపైన, మనుషులపైన, దేవతలపైన, జీవరాశులపైన నువ్వు ఆధారపడి జీవించినంత కాలము నువ్వు ఖచ్చితంగా మహాయజ్ఞములతో పాటు కర్తవ్య కర్మలు చేసి తీరవలసిందే. కాబట్టి ఇక్కడ జ్ఞానులకు, సాధారణ మనుషులకు మనం తేడా తెలుసుకోవాలి. వారికి ఆహారం వద్దు, బట్టలు అవసరం లేదు, ఇల్లు గూడు అవసరం లేదు, సర్వసంగ పరిత్యాగులయ్యి ప్రకృతికి అతీతంగా జీవిస్తుంటారు, దేహంతో కూడా పట్టింపు లేకుండా. కానీ మనం ఈ దేహాన్ని పెంచి పోషించుకోవడానికి, దీన్ని సుఖంగా పెట్టుకోవడానికి, దీన్ని యజ్ఞార్థమై కర్మలు నిర్వహించడానికి దీనికి రక్షణ కల్పించాలి. దీన్ని నమ్ముకున్నటువంటి భార్యాబిడ్డలకు రక్షణ కల్పించాలి. అనేక రకాల కర్తవ్యాలు చేయాలి. దేశాభివృద్ధికి పాటుపడాలి. అనేక రకాల మనుషులపైన, వస్తువులపైన, జీవరాశులపైన ఆధారపడాలి. కాబట్టి వీటిపైన ఆధారపడినంతసేపు కూడా మనం జీవితాంతము కర్తవ్య కర్మలను యజ్ఞార్థమై నిర్వహించి తీరవలసిందే. ఈ యొక్క యజ్ఞచక్రమును ఏమాత్రం ఆటంకం కలిగించకుండా మనం పాటించవలసిందే. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, గురువులైన వాళ్ళు, జ్ఞానులైన వారు జనులను మోహింపజేయకుండా, వాళ్ళకు పిచ్చి పిచ్చి మార్గములన్నీ బోధించకుండా భగవంతుడు నిలిపినటువంటి శాస్త్రోక్త విధానాన్ని బోధించమని, ప్రమాణంతో బోధించమని చెప్తున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పట్లో అనేక ఆధ్యాత్మిక సంస్థలు చాలా ఉన్నాయి. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నటువంటి గురువులు మరి వారు ఏ పరంపరగా జ్ఞానాన్ని బోధిస్తుంటారో, దేని ప్రమాణంగా బోధిస్తుంటారో తెలియదు. కానీ కొంతమంది విగ్రహారాధన చేయకూడదని చెప్తారు, కొంతమంది కర్మకాండలు చేయకూడదని చెప్తారు, కొంతమంది అయితే దాన ధర్మాలు కూడా చేయొద్దని చెప్తున్నారు. ఇలా ఏ ప్రమాణము లేకుండా ఒక గృహస్థుడికి లేదా ఒక వ్యక్తికి, గురువు తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి తన యొక్క స్థితిగతిని బట్టి, తన యొక్క అర్హతను బట్టి, తన యొక్క వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి జ్ఞానాన్ని బోధించాలి. అందరికీ ఒకే రకంగా జ్ఞానాన్ని బోధించకూడదు. వారి వారి స్థితిని బట్టి, వారి యొక్క జన్మను బట్టి, పుట్టుకను బట్టి, వారి శక్తిని బట్టి వారికి జ్ఞానాన్ని బోధించాల్సి ఉంటుంది. అందరికీ ఒకే ఘాటను కట్టేసి అందరికీ ఒకే రకమైనటువంటి విధానాన్ని బోధించకూడదు. మరి జ్ఞానులైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు తాము ఏదైతే శ్రేష్టమైనటువంటి ఆచరణను నిలుపుతారో దాన్ని శిష్యులు కూడా ఫాలో అవుతారు. మరి శిష్యులకు ప్రమాణంతోనే, భగవంతుడు చెప్పిన ప్రమాణంతోనే బోధించాలి. కానీ
ప్రమాణమే లేకుండా యజ్ఞకర్మలు చేయకూడదు, పితృకార్యాలు చేయకూడదు, పూజలు చేయకూడదు, పునస్కారాలు చేయకూడదు, దాన ధర్మాలు చేయకూడదు అని చెప్పి ఏ ప్రమాణం లేకుండా బోధించి వారిని కన్ఫ్యూజ్ చేయకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకొని మనము ఎటువంటి గురువులను ఆశ్రయించాలంటే, ఎవరైతే ప్రామాణికంగా, ప్రమాణపూర్వకంగా, వేద ప్రమాణంగా, శాస్త్రోక్తంగా ఆత్మవిద్యను, ఆధ్యాత్మిక విద్యను బోధిస్తూ ఉంటారో ఆ గురువును ఆశ్రయించి వారి అనుసరణ ప్రకారం మనము సాధనలు చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం లైఫ్ స్టైల్గా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ఒక శ్రేష్టమైనటువంటి గురువుగా మారేంత వరకు స్వాధ్యాయం చేసి ఈ యొక్క భగవద్గీతను బాగా పటిష్టంగా నేర్చుకుని, వేదం మొత్తం నేర్చుకోవాలంటే సాధ్యం కాదు, కానీ భగవద్గీతను మనం నేర్చుకోవచ్చు. చాలా చిన్న గ్రంథము, అందులో విస్తారమైనటువంటి అనంతమైనటువంటి వేదార్థం కలిగినటువంటి గ్రంథం కాబట్టి దీన్ని నేర్చుకుంటూ దీన్ని ప్రామాణికంగా నువ్వు ఎవరికైనా బోధించాలనుకున్నప్పుడు బోధించాల్సి ఉంటుంది. అంతేగాని సొంతంగా మనం కనిపెట్టిన వాటిని, పద్ధతులను చెప్పి శిష్యులపైన రుద్ది వారి జీవితాన్ని నాశనం చేయకూడదు, వారిని కర్మచక్రం నుంచి బయటకు వచ్చేటట్టు చేయకూడదు. ఒక గురువు ఇలాంటి యజ్ఞకార్యములు చేయకూడదని బోధిస్తే కనుక ఏమవుతుంది? ఆ గురువు మాటలు విని వేలాది మంది మనుషులు ఈ యొక్క యజ్ఞచక్రం నుంచి బహిర్ముఖులైపోతారు, దానికి ఆటంకం కలిగించిన వాళ్ళు అవుతారు, ధర్మాన్ని తప్పి పాపులైన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ పాపము నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే శాస్త్రోక్తంగా ఆధ్యాత్మిక విద్యను బోధించే గురువు దగ్గర మాత్రమే స్వీకరించాల్సి ఉంటుంది బ్రహ్మ విద్యను, ఆధ్యాత్మిక విద్యను. కాబట్టి ఇక్కడ యజ్ఞకర్మలు ఎంత గొప్పవో భగవంతుడు చెప్తున్నాడు. నేను సాక్షాత్తు యజ్ఞకర్మనందే ఉన్నాను, ప్రతిష్ఠితమై ఉన్నాను. చూడండి, వేదముల నుంచి విహిత కర్మలు వచ్చాయి, విహిత కర్మల నుంచి యజ్ఞములు వచ్చాయి, యజ్ఞముల నుంచి వర్షములు వచ్చాయి, వర్షముల నుంచి అన్నము, అన్నము నుంచి జీవులు. అంటే వేదము నుంచి యజ్ఞకర్మలు వచ్చాయి కాబట్టి వేదములు ఏవి? భగవంతుని స్వరూపమే వేదం. మరి భగవంతుడు ఖచ్చితంగా యజ్ఞకర్మల్లో కూడా ఉంటాడు. అంటే మనం యజ్ఞార్థమై చేసే ప్రతి చిన్న కర్మయందు కూడా భగవంతుడు ఉంటాడు. కాబట్టి మనం చేసే ప్రతి చిన్న పనిని కూడా మనం యజ్ఞార్థమై భావించడం చేత మనం ప్రతిరోజు భగవంతుడితో అనుసంధానమై కాంటాక్ట్ అయి ఉంటాం. భగవంతుని పొందడానికి ఏదో చేయాల్సిన అవసరం లేదు, మన యొక్క కర్తవ్య కర్మను చక్కగా చేస్తే చాలు. మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క జ్ఞానయోగ రహస్యాలను, కర్మయోగ రహస్యాలను, యజ్ఞార్థమే మన జీవితాన్ని మలుచుకునే విధానాన్ని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నింటినీ చక్కగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. కర్మయోగం అనే అధ్యాయము నిజానికి మానవ జాతి మొత్తానికి కూడా అనుసరణీయ యోగ్యమైనది. ఇది గనక తెలియకపోతే, ఈ కర్మయోగం గురించినటువంటి విశేషాలు, అందులో రహస్యాలు తెలియకపోతే కనుక మనం నిజానికి తెలియకుండా ఇప్పటికే సగం జీవితము అధర్మంగా గడిపేసి కోటాను కోట్ల పాపాలు మన యొక్క అకౌంట్లో వేసుకుని ఉంటాం తెలియకుండా చేయడం వల్ల. ప్లస్ మనం కూడా మన పిల్లలకి తప్పుడు విధానాలను బోధించి వారిని కూడా ఈ యొక్క యజ్ఞచక్రంలో లేకుండా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది జాగ్రత్తగా మనము పాపం చేయకుండా ఉండాలన్నా, మనల్ని అనుసరించే వాళ్ళు పాపం చేయకుండా ఉండాలన్నా మనం భగవంతుడు చెప్పినటువంటి విధానాన్ని మనం వారికి నేర్పించాల్సి ఉంటుంది. పెద్దలు పిల్లలకు ఆచరణీయ యోగ్యమైనటువంటి మార్గాన్ని చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీతను అధ్యయనం చేయడం, అందులో నా కర్మయోగమును, ఇది ప్రస్తుత కాలంలో దీనికి మించినటువంటి యోగ మార్గము లేదు. మిగిలినవన్నీ కూడా భగవంతుని దగ్గరికి చేరుస్తాయో లేదో కానీ ఈ మార్గము మాత్రము చాలా స్పష్టంగా భగవంతుని పొందే విధంగా మనిషికి మార్గం చూపిస్తుంది. కాబట్టి ఇంకా ఏంటంటే మిగిలిన యొక్క మార్గాల్లో వాడు సిద్ధి పొందుతాడో లేదో తెలియదు. అలా సిద్ధి పొందాలంటే గొప్ప గురువు యొక్క సపోర్ట్ ఉండాలి, వారి యొక్క మార్గదర్శకం ఉండాలి. మరి అటువంటి గురువులు ఈ కాలంలో లభిస్తారో లేదో మనకు తెలియదు. మరి ఇంత గడ్డు పరిస్థితుల్లో మనం మన పని చేస్తూ కూడా తరించిపోవాలంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క కర్మయోగాన్ని అనుసరించి తెరాల్సి ఉంటుంది. సదా మనం సంపాదించుకున్నటువంటి సంపాదనలో కాస్త దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. చెప్పాం కదండి, దానం చేయడం అనేది కొంతమంది నాకు ఇష్టం వస్తే చేస్తాను, లేదంటే లేదంటారు.
ఇష్టం వస్తే చేయడానికి ఇది చాయిస్ కాదండి, మ్యాండేటరీ, ఖచ్చితంగా చేయాల్సిన. అసలు నువ్వు దాన ధర్మాలు చేయడం కోసమే పని చేయాలి. పరోపకారార్థం ఇదం శరీరం. మనకు శరీరము, భగవంతుడి శరీరం ఇచ్చినదే పరోపకారం చేయడానికి. కాబట్టి మనము భగవద్గీత చెప్పినటువంటి, ప్రబోధించినటువంటి యొక్క కర్మయోగమును సంపూర్ణంగా అర్థం చేసుకుని నిష్కామ కర్మయోగి అయి సదా స్థితప్రజ్ఞతను పొంది కష్టసుఖాలను సమానంగా చూసే యోగిలాగా, కర్మయోగిలాగా మారి సదా కర్మలను ఆచరించు అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడి ద్వారా మనందరికీ కూడా బోధిస్తున్నాడు. తర్వాతి క్లాస్లో మరొక అమూల్యమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.